ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే వనపర్తి జిల్లాలోని సర్లా సాగర్ కు పెద్ద ఎత్తున వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దిగువకు వరద పోటెత్తుతుంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నగర్ జిల్లా వ్యాప్తంగా 2-3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి వాగులు వంకలు అన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం వనపర్తి జిల్లా మదనాపురం సరళా సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఆసియా ఖండంలోనే సైఫన్ సిస్టమ్ కలిగినటువంటి ఏకైక ప్రాజెక్టు సరళా సాగర్ ప్రాజెక్టు. కందూరు పెద్దవాగు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఆటోమేటిక్ సైఫన్ల సిస్టమ్ కలిగిన సరళా సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వెళ్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. కందూరు పెద్దవాగుకు వరద పోటెత్తడంతో సరళా సాగర్ ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ ద్వారా నీరు దిగువకు వెళ్తుంది. ఈ నీరు దిగువకు వెళ్ళడం ద్వారా ఆత్మకూరు వనపర్తి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు కొత్తకోట కానాయపల్లి శంకర సముద్రం ప్రాజెక్టులు గేట్లు కూడా ఎత్తడంతో దిగువకు నీరు వెళ్తూ ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలతోటి వాగులు వంకలన్నీ కూడా పొంగిపొర్లుతూ ఉన్నాయి. చెరువులు అలుగుపారుతున్నాయి. వందల ఎకరాల్లో పంట నష్టం జరగడంతో రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల చెరువులకు గండిపడి పంట పొలాల నుంచి నీరు పోతుండడంతో రైతులంతా కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి రైల్వే అండర్ పాస్లలో వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భారీ వర్షం నమోదైంది. ప్రధానమైనటువంటి వాగులు ఊకచెట్టు వాగు, కందూరు పెద్దవాగుతో పాటు వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి అనేక వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగు పరిసర ప్రాంతాల్లోకి ఎవరు కూడా వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి మరో ప్రాజెక్టు కోయిల్ సాగర్ ప్రాజెక్టుకి కూడా వరద పోటెత్తుతుంది. దీంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. భారీ వర్షాలతోటి పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద పాలమూరు జిల్లాలో కురిసినటువంటి వర్షాలతోటి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. రైల్వే అండర్ పాస్లలో వరద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం సరళ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి దిగువకు నీరు వెళ్తూ ఉంది. దీంతో ఆత్మకూరు వనపర్తి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు మక్తల్లో ఉన్నటువంటి సంగమండ ప్రాజెక్టు కూడా ఎగువన కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సంగమండ ప్రాజెక్టు కూడా వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతూ ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతోటి వాగులు వంకలన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి.